ఈ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు చేసుకునే పండుగ మహానాడు. ఆ మహానాడు 44 వసంతాల పండుగ కార్యకర్త ఏదైతే మా లోకేష్ గారు నినాదించారో దానికి తగ్గట్టుగా ఆ యుద్ధం వల్ల కార్యకర్తలందరూ వాళ్ళు ఈ మహానాడు పండుగ 44 సంవత్సరంలో మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు 10 రోజులుగా ప్రతి క్లస్టర్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఒకరు పూర్వ సభ్యులుగా ఏదైతే ఒక్కొక్క 4-5 డివిజన్లు ఉన్నాయి. ఆ డివిజన్లో ఉన్న ఇన్ఛార్జీలు కానీ దాని అనుమత సంస్థ అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ అందరూ కూడా సహాయకారులు అందరూ కూడా ఒక వేదిక మీదకి ఏర్పాటు చేసి మహానాడున్నా కూడా ఇంతమంది తప్పనిసరిగా నియోజకవర్గంలో అందరూ కూడా తల్లి చేసుకుని ఏదైతే మహానాడు రేఖల నుంచి ఏదైతే నాయకులు అందరికీ కూడా చేస్తారు అదే విధంగా పార్టిసిపేట్ చేయాలని జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ రోజు మరి జరుగుతున్న కార్యక్రమాలు ఏదైతే స్త్రీ శక్తి నిదానంగా ఈ మహానాడు జరుగుతుందో దాంట్లో భాగంగానే ఈ 2 సంవత్సరాల్లో మహిళలకు చేసిన సంక్షేమం గురించి కానీ భవిష్యత్తులో మహిళలకి ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి కానీ దాన్ని మహానాడు రంగం ద్వారా తెలియజేస్తారు. అదే విధంగా 2 సంవత్సరాల్లో కార్యకర్తలకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అంతగా నిలబడదు, భవిష్యత్తులో ఏ విధంగా నిలబడుతుంది అనేది ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ తెలియవలసిన అవసరం ఉంది. కాబట్టి అవన్నీ కూడా మహానాడు రంగం తెలియజేస్తారు. కాబట్టి ప్రతి రోజుల్లో కూడా సందేశాలని అదే విధంగా 1 కోటి సభ్యత్వాలు ఉన్న తెలుగుదేశం పార్టీలో అనేక మంది లక్షల కార్యకర్తలు ఉన్నారు. ఎందుకంటే 2024లో వాళ్ళందరూ కూడా కార్యకర్తల కష్టంలో మరి 2024లో తెలుగుదేశం పార్టీ కూటమిగా గెలిచిందంటే కార్యకర్తలు ఆ కార్యకర్తలను గుర్తిస్తూ ఆ కార్యకర్తల కోసం మహానాడు అంకితం చేస్తూ కార్యకర్త అధినేత అనే విధంగా ప్రజలకు తీసుకెళ్లవలసిన బాధ్యతను కూడా మా నాయకులందరూ కూడా తీసుకోవాలని చేస్తుంటే ఈ విధంగా మరి ఈ మహానాడిని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే రానున్న స్థానిక ఎన్నికల్లో డెఫినెట్ గా 2024లో ఏం చేస్తే పనిచేశారో మళ్ళీ కూటమి ఆధ్వర్యంలో నిలబడే అభ్యర్థులందరినీ కూడా అంతే కలిసిగా గెలిపించవలసిన బాధ్యతనే మరి ప్రతి కార్యకర్త స్వాగతం కూడా తీసుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాల్లో మనం ఏదైతే 2024లో హామీ ఇచ్చామో అనేకమైన 99% హామీలు మనం నెరవేర్చడం జరిగింది. పెన్షన్లకు సంబంధించి కానీ ఇంకా మిగతా దాని గురించి కానీ ఈ మహానాడు రంగంలో గౌరవ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కూడా ఏ విధంగా భవిష్యత్తులో ఎప్పుడు ఏ కార్యక్రమం జరుగుతలేదు అభివృద్ధి కోసం అహానిస్తులు పనిచేస్తూ ఒక పక్క పార్టీలో ప్రతి నాయకులు కూడా చూపిస్తూ కింద స్థాయి కార్యాలయం వరకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి. ఏదైతే ప్రతిపక్షంలో వాడుతున్నారో దాన్ని తీసుకోవాల్సిన బాధ్యతనే ప్రతి కార్యకర్త కూడా తీసుకోవాలని చెప్పి ఒక సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా మనందరం కూడా వివరిస్తున్నారు. మనం ప్రజలు చేయవలసిన బాధ్యత ప్రతి కార్యకర్త కూడా తీసుకోవాలి. మరి ఇవాళ ఏలూరు నియోజకవర్గంలో 11 క్లస్టర్లు జరుగుతున్నాయి. ఈ 11 క్లస్టర్లు కూడా నేను విజిట్ చేస్తూ జరుగుతుంది. అదే విధంగా జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 10 క్లస్టర్లు జరుగుతాయి. సాధ్యమైన క్లస్టర్లో నేను కూడా పర్యటించి మా కార్యకర్తలందరూ కూడా ఉద్దేశపడి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఐక్యతతో పనిచేసి మళ్ళీ కూటమి అభ్యర్థులు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకోవడం జరుగుతుంది.